మన ఉప్పల్ శాసనసభ్యులు బండా లక్ష్మారెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన నాచారం కార్పొరేటర్ శాంతి సాయి చంద్రశేఖర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. మరియు కాలనీ వాసులందరికీ స్వాగతం పలుకుతున్నాం. జై బిఎల్ఆర్. ప్రతి ఒక్కరికి అక్కలకు అమ్మలకు చెల్లెళ్ళకు అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండా లక్ష్మారెడ్డి అన్న గారికి, అలాగే నాచారం డివిజన్ కార్పొరేటర్ శ్రీ శాంతి సాయి చంద్రశేఖర్ గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చెండేన కాలనీ అధ్యక్షులు శ్రీ బండి లింగం గారికి, జనరల్ సెక్రటరీ గారికి సత్యనారాయణ గారికి, అలాగే కాలనీ ఫౌండర్లకు, వివిధ కాలనీలో ఉన్నటువంటి అందరికీ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లకు, కమిటీ మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సంక్రాంతి స్పెషల్ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహిస్తూ అన్ని ప్రజలను మమేకమవుతూ ప్రతి ఒక్కరికి పండుగలో భాగం కావాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎంతో పని ఉన్నా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మన కాలనీ మీద మన మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ బండారు లక్ష్మారెడ్డి గారికి మన అందరి తరఫున కూడా పేరు పేరున చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. బండారు లక్ష్మారెడ్డి గారికి షాల్తో సన్మానం చేసి మన లక్ష్మారెడ్డి అన్న గారు మనకు అందరు శుభాకాంక్షలు తెలియజేస్తారు. సార్ ఓకే సార్, ఒక్కసారి కెమెరా ఒక్కసారి చూడండి సార్. శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరి పార్టిసిపేట్స్ అందరు కూడా మీ అందరు కూడా అంటే చాలా మంచిగా ఓపికగా అందరు కూడా ముగ్గులు వేసుకుంటా ఉన్నారు. సీనన్న చెప్తా ఉండే ఏంటిదంటే నువ్వే డిసైడ్ చేయన్నా అని. నేను నన్ను డిసైడ్ చేస్తే రానులు నన్ను తిడతారని చెప్పిన, కాబట్టి వాళ్ళనే డిసైడ్ చేయమని చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చండియాన కాలనీ సార్ అందరికి కూడా, అలాగనే ప్రెసిడెంట్ లింగమన్న గారికి మీ అందరికి కూడా నమస్కారం. మా సాయికి వీళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ అందరికి కూడా తెలుసు, నేను 2 ఏళ్ల కింద ఎమ్మెల్యే అయినా మీకు సంబంధించిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా చేపిస్తా ఉన్నాను. నేను ఎక్కడ కూడా మన కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి అన్న కానీ నేను కానీ మేమందరం కూడా అందరం కలిసి పని చేసుకుంటా ఉన్నాం ప్రతి చోట కూడా. అట్లనే పోతే అంటే ఇప్పుడు మనకు సంబంధించిన ఏ అవసరాలు ఉన్నా కూడా నేను ఇది కాదు అది కాదని కాదు ఏదైనా కూడా చేస్తా అని చెప్పిన. మీ అందరు కూడా జిందా టెన్నిస్ మంది ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేస్తా అని చెప్పిన. నేను అన్ని రోగాలకు ఎట్లా పనిచేస్తాను నేను కూడా అట్లే పనిచేస్తాను మీ అందరికీ. ముఖ్యంగా లీడర్ అంటే అన్ని అంటే డెవలప్మెంటే చూస్తాడు, కానీ నేను మా జనాలకి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నా దగ్గర రండి, మీకు ఏది కావాలో చేపించే బాధ్యత నాది. మీకే కాదు మీ ఇంట్లో పని వాళ్ళకి కానీ ఎవరికన్నా కానీ. అది కాకుండా మీ అందరు కూడా తెలుసు, ఎవరికైనా స్కూల్లో సీట్లు కానీ కాలేజ్ సీట్లు కానీ మీరు పోతే కాలేజ్ సీట్లు 10 లక్షలు 15 లక్షలు అడుగుతారు. నేను దాంట్లో సగంలో చేపిస్తాను, మీ అందరికి కూడా తెలుసు. అట్లే పోతే ఎంబీబీఎస్ సీట్లు ఎవరికైతే ర్యాంక్ వస్తుందో బీడీఎస్ ర్యాంక్ వస్తుందో వాళ్ళందరూ కూడా 5 ఏళ్ళ ఫీజు కట్టే బాధ్యత నాది. అందరు కూడా కడుతున్నా. మీ పిల్లలు కూడా ఎవరైనా ఉంటే నా దగ్గర పంపిస్తే వాళ్ళే కూడా కట్టే బాధ్యత నాది. ఇంకా చిన్న చిన్న ఏ అవసరాలు ఉన్నా కూడా మీకు 24 గంటలు అవైలబుల్ ఉంటూ తప్పకుండా పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది ఎలక్షన్స్ అనగానే చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. నేను ఆ రకంగా లేకుండా ఎలక్షన్ ఉన్నా నేను ఎలక్షన్ బిఫోర్ కూడా నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా నేను సోషల్ వర్క్ చేసుకుంటా వచ్చినాను. నేను మన్నగాడు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉండే ఎమ్మెల్యే ఉండే హానెస్ట్గా ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకునేవాడు కాదు. నేను కూడా అదే రకంగా ఉన్నా. మీరు ఎవరు ఇల్లు కట్టుకున్నా ఏం చేసినా ఎవరికి 1 రూపాయి ఇచ్చే అవసరం పడకుండా నేను చూసే బాధ్యత నాది. మిమ్మల్ని ఎవరైనా పైసలు అడిగితే నాకు చెప్పండి, నా బాధ్యత మీకు 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు, నీ ఇవ్వకుండా చూసుకునే బాధ్యత నాది. మీరేం కట్టుకున్నా కూడా మీకు ఏది అవసరాలు ఉన్నా కూడా మెంబర్ పనిచేస్తా నేను. ఇప్పుడు మా సీనా ఉన్నాడు, వీడు అన్ని ముగ్గుల పోటీలు పెట్టిండు, ఆయన సోషల్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా అన్ని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ముంగట కూడా ఏదైనా పనులు ఉన్నా కూడా సీనన్న మన కాలనీలో కానీ ఏదైనా ఉంటే లింగమన్న ఏ అవసరం ఉన్నా మా దగ్గర రండి, నేను డెఫినెట్గా మీకు అన్ని చేసి పెడతా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వచ్చి మనందరినీ దీవించినట్టుగా చెప్తున్నాడు. కాలనీలో ఏ సమస్య వచ్చినా మన అన్నగారు కంపల్సరీగా చేపిస్తానని మనకు వాగ్దానం ఇచ్చాడు. ఇది దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్స్లో కూడా మనం అందరం కలిసి పార్టీలతో సంబంధం లేకుండా ఓన్లీ టీఆర్ఎస్ క్యాండిడేట్లో ఎవరు నిలబడ్డా
ముఖ్యంగా మన సీనన్న నిలబడతానన్నది ఉంది. సీనన్న నిలబడ్డా, సీనన్న భార్య నిలబడ్డా, ఎవరు నిలబడ్డా మనం ఏకదాటిగా ఈసారి టీఆర్ఎస్కు మనం అందరం ఓట్లేసి ఆయనను కార్పొరేటర్గా చేస్తే మనకు అన్ని విధాలుగా ఆయన చేయుతో ఉంటానని ప్రామిస్ చేశాడు. దీనికి మనందరం మన కాలనీ వాళ్ళందరూ కట్టుబడి ఉండాలని, మా కాలనీ మన ప్రజలు అందరూ ఎంతోమంది ఓట్లున్నా కూడా ఆయనకే వేసి ఆయనను గెలిపించి ఆయనను ఈసారి కార్పొరేటర్ చేయాలని మనవి. నా పేరు అనుష. మా చెన్నైనగర్ కాలనీ ముగ్గుల పోటీ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ముగ్గులు చాలా బాగున్నాయి. అంతా చాలా బాగా వేస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ ఎవరు తెలియదు, ప్రైజ్ అని సంతోషపడుతున్నాం. నా పేరు కళ్యాణి. చెన్నైనగర్ కాలనీలో ఉంటాం మేము. ఈ ముగ్గుల పోటీ ఫస్ట్ టైం జరగడం ఇక్కడ. సీనన్న మంచిగా అందరికీ ఏమని చెప్పాడు, వేస్తున్నాము. అందరికీ నమస్కారం. మాది చెన్నైనగర్ కాలనీ. నా పేరు కళ్యాణి. మా కాలనీలో 5 years నుంచి ఈ ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన హమారి శ్రీనన్న గారికి మా కాలనీ వాళ్ళ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా కాలనీలో బతుకమ్మ పండుగ కానీ, ఇట్లాంటి రంగవల్లిక ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము. ప్రతి సంవత్సరం అందరికీ ఇట్లాంటి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెన్నైనగర్ కాలనీ వాసులకు ముగ్గుల పోటీ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు రేణుక. ఇక్కడ ముగ్గుల పోటీ నిర్ణయించబడింది. సిగుళ్ళ శ్రీనివాస్ గారు నిర్ణయిస్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నది. ఈసారి బాగా రావాలని అనుకుంటున్నాం. నా పేరు జానవి. ఇది చెన్నైనగర్ కాలనీ. ఇక్కడ ముగ్గుల కాంపిటీషన్ జరుపుతున్నారు. ఈసారి ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేయడం. ఫస్ట్ ప్రైజ్ అయినా సెకండ్ ప్రైజ్ అయినా రావాలని కోరుకుంటున్నాను. నా పేరు రజిత. ఈ కాలనీలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలా నిర్వహించాలని చీగుళ్ళ శ్రీనివాస్ కుర్మా సార్ గారు నిర్వహించాలని కోరుకుంటున్నాను. మహిళలు ఈరోజు చాలామంది ఆనందంగా చాలామంది పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ఇలాగే నిర్వహించాలని కోరుకుంటున్నాను. హలో, నా పేరు సుజాత లక్ష్మి. నేను చెన్నైనగర్ నివాసిని మాట్లాడుతున్నాను. చీగుళ్ళ శ్రీనివాసు గారు నిర్వహించిన సంక్రాంతి వేడుకలది పండుగ. 3 రోజుల పండగ ఇది. సంక్రాంతి పండగ, కనుము, భోగి, ఈ 3 రోజులలో ముగ్గుల పోటీ పెట్టారు. మాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు కవిత. కాలనీ చండియానగర్ కాలనీ. శ్రీనివాస్ గారు ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మై నేమ్ ఇస్ అర్చన. నేను చెన్నైనగర్ కాలనీలో ముగ్గుల పోటీ జరుగుతుంది, పార్టిసిపేట్ చేస్తున్నా. ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే శ్రీనివాసరావు. అందరూ చాలా ఎగ్జైట్మెంట్ తోటి పార్టిసిపేట్ చేస్తుర్రు. ప్రైజ్ మనీ కూడా ఉంది అండ్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. గెలిచిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం, మళ్ళీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పర్సన్కి గిఫ్ట్స్ ఇవ్వడం అన్నీ జరుగుతున్నాయి. నగర్ కాలనీ వాసులకి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మా కాలనీలో ముగ్గుల పోటీ నిర్వహించారు. చాలా ఉత్సాహంతో మహిళలందరూ పాల్గొన్నారు. మొదటి 3 బహుమతులు, ఫస్ట్, సెకండ్, థర్డ్ క్యాష్ ప్రైజ్ అండ్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరికి బహుమతులు నిర్వహించారు చీగుళ్ళ సీనన్న గారు. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు కవిత. ఈరోజు ఇక్కడ చండీనగర్లో ముగ్గుల పోటీ జరుగుతుంది. మేమందరం పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలాగనే పార్టిసిపేట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. అలానే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కలిసి కూడా ఇంత పెద్ద కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు నేను నా తరఫున, నా కుటుంబం తరఫున మీ అందరికీ కృతజ్ఞత, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అందరు కూడా మరొకసారి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటిదాకా ఇంకా మ్యాక్సిమం మీద బుక్లో ఉన్న కాడికైతే అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరికన్నా చేయలేని ఉంటే కూడా మన ప్రెసిడెంట్ గారికి వచ్చి కన్సల్ట్ కావచ్చు. మేము ప్రతి డబ్బా దగ్గర అయితే ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. ఈరోజు దీనితో పాటు ప్రతి ఒక్కరికి కూడా చీర అనేది పెట్టాలి. పండుగ సందర్భంగా మేము మాటను నిలబెట్టి మీ ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు గౌరవం ఇస్తూ
ఇది ఇవ్వాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్న వెంటనే కాలనీ ప్రెసిడెంట్ శ్రీ లింగం గారికి, సత్యనారాయణ గారికి, రాములు గారికి, మహేందర్ గారికి, అలాగే మహిళా నాయకురాలకు, సబిత గారికి, మిగతా అందరికి నాతో కోఆర్డినేట్ చేసుకొచ్చిన అందరూ కూడా చెప్పగానే చాలా సంతోషం. ఇట్లాంటి కార్యక్రమానికి మా కాలనీని ఎంచుకున్నందుకు చాలా సంతోషం. రండి, మేము వెల్కమ్ చేసి మేము యొక్క కార్యక్రమం దిగ్విజయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చి దగ్గరుండి ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు పేరు పేరున ఈ కమిటీలో ఉన్న నాయకులకు, మహిళా నాయకులకు అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తారు. దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 3,000 రూపాయలు వాళ్ళు ప్రకటిస్తారు. సెకండ్ ప్రైజ్గా 2,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్గా 1,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ప్రైజ్ కొట్టుకునే అంత విధంగా వేసినందుకు వాళ్ళకు అభినందనలు తెలుపుతూనే మిగతా రాని వారికి కూడా నేను శుభాభినందనలు చెప్తా ఉన్నా. ఈ ప్రయత్నం అనేది చేయాలి, చేస్తే ముందు ముందు అది కూడా రావచ్చు. కాబట్టి ఈ న్యాయ నిర్ణేతలను అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి 32 నెంబర్ రేణుక, 32 నెంబర్ రేణుక సెకండ్ ప్రైజ్ ముందుకు రావాలి. థర్డ్ ప్రైజ్ వచ్చేసి 39 నెంబర్ అనిత, 39 నెంబర్ అనితగా ఇచ్చారు. అలాగే వీళ్ళు జడ్జిలు కూడా ఇంకొకరు కూడా సెలెక్ట్ చేశారు. 3 కాదు 4వ ప్రైజ్ కూడా ఇవ్వమని చెప్పేసి నీట్గా చేసిన దానికి వాళ్ళు 4వ ప్రైజ్గా 7 నెంబరు సావిత్రి గారిని కూడా సెలెక్ట్ చేశారు. కాబట్టి ఈ 4 స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇలే కాదు మిగతా అందరూ కూడా విన్నర్లుగానే నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరు కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారికి మాత్రం మీ సమక్షంలో శాల్ సన్మానం చేసి వాళ్ళ క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మల్లాపూర్ అండ్ నాగలక్ష్మి నగర్ కాలనీ, అలాగే శక్తిసాయి నగర్లో చెండియా నగర్ కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. శక్తిసాయి నగర్ డివిజన్ చెండియా నగర్ కాలనీలో దాదాపు 80 మంది మహిళలు ఈ యొక్క ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా సోదరి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. చెండియా నగర్ కాలనీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 3,000 రూపాయలు, రెండవ ప్రైజ్ వచ్చేసి 2,000 రూపాయలు, మూడో ప్రైజ్ వచ్చి 1,000 రూపాయలుగా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి మహిళా సోదరులు అందరికీ కూడా మేముగా ప్రతి ఒక్కరికి చీర సారె పెట్టి సత్కరించడం జరిగింది. వారు కూడా ఈ యొక్క మా కాలనీని సంక్రాంతి సందర్భంగా మా కాలనీని ఎంచుకొని మా కాలనీకి వచ్చి ఈ విధంగా పోటీ నిర్వహించి ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి మా అందరినీ కూడా గుర్తించుకొని చీరే సారే పెట్టినందుకు వాళ్ళు కూడా ఎంతో సంతోషపడి మమ్మల్ని ఆశీర్వదించారు. వారికి అందులో కాలనీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, కాలనీ ఫౌండర్కు, అలాగే గుడి కమిటీ చైర్మన్కు, ఆ యొక్క కమిటీ సలహాదారులకు, ఆ కాలనీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మీ అందరి సూచన మేరకు మీరు ఏ అవసరం వచ్చినా మీకు అందుబాటులో ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ ద్వారా సక్సెస్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దీంతోపాటు ఈరోజు నా భార్య శ్రీమతి బాలమణి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉండి వాళ్ళందరినీ కూడా దగ్గరగా మమేకమవుతూ వాళ్ళకి ఎంతో స్ఫూర్తినిచ్చి వాళ్ళందరూ కూడా ఆమె ద్వారా చీరలు సారెపెట్టడం జరిగింది. కాబట్టి చెండియా నగర్ కాలనీలో అలాగే శక్తిశాయన డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా మేము అందుబాటులో ఉండి మీకు ఏ సమస్య వచ్చినా మేము తీర్చేందుకు ముందుంటామని చెప్పి మీ ఆశీర్వాదాలు కూడా మాకు కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మల్లాపూర్ డివిజన్లో ఉన్నటువంటి శ్రీ నాగలక్ష్మి నగర్ కాలనీలో కూడా ముగ్గుల పోటీ నిర్వహించాం. నాగలక్ష్మి నగర్ కాలనీలో కూడా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారందరూ కూడా పోటీలో పాల్గొని ఇవాళ దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా క్యాష్ ప్రైజ్ 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, 1,000 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా మేము సొంత డబ్బులతో వారికి కూడా ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎంతో సంతోషపడి ఈ
ఇంత పండగ సందర్భంగా మమ్మల్ని గుర్తించి మా కాలనీలో ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళు కృతజ్ఞత తెలియజేస్తూనే అసోసియేషన్ నాగలక్ష్మి నగర్ కాలనీ అసోసియేషన్ వారు కూడా మాకు సహకరించినందుకు వాళ్ళు ఎంతో ఆనందంగా మమ్మల్ని సన్మానాలు చేసి వాళ్ళు మాకు మీ వెంటే ఉంటామని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. కనుక మల్లాపురం డివిజన్ వాసులకు అలాగే శక్తిసాయి నగర్ డివిజన్ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ముగ్గుల పోటీ చాలా సందర్భంగా అందరికీ సహకరించి అందరూ మంచిగా చేసిండ్రు. వాళ్ళందరూ మాకు అందరూ సహకారం చేయాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ. అంటే ఏమేమి ప్రైజులు ఇచ్చినారు మేడం? ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 3,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 2,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 1,000 రూపాయలు. అందరికీ చీరలు అన్నీ పంపిణీ జరిగింది, పెట్టడం అయ్యింది. అంటే ఇది మొదటిసారిగా మేడం చండీ నగర్లో? మొదటిసారి.